ఈ సమ్మర్లో ఫ్యామిలీతో డే అవుట్ ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం ఓషన్ పార్క్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను. రీసెంట్గా నేను విజిట్ చేశాక నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. సమ్మర్ అది కూడా ఆఫ్టర్నూన్ టైంలో బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయలేమనుకున్న వాళ్ళు ఒక్కసారి ఓషన్ పార్క్ అయితే వెళ్ళండి. ఇదైతే కొలాబరేషన్ వీడియో కాదు, జనరల్గా నా ఒపీనియన్ చెప్తున్నా. అక్కడ ఫుల్ గ్రీనరీ ఉండడం వలన అసలు మనం ఎండలో ఉన్నట్టుగా అస్సలు అనిపించదు. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి గర్ల్స్కి 750, కిడ్స్కి అయితే 550 టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు. లోపలికైతే వాటర్ బాటిల్స్, మిల్క్ బాటిల్స్, బేబీస్ ఉంటే వాళ్ళ ఫుడ్ మాత్రమే అలో చేస్తారు. లోపల మనకి అన్ని రకాల ఫుడ్ అండ్ వాటర్ బాటిల్స్ అలాంటివన్నీ దొరుకుతాయి. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 వరకే ఉంటుంది. ఇక్కడైతే కిడ్స్కి సపరేట్గా అలాగే అడల్ట్స్కి సపరేట్గా వాటర్ రైడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీతో వేవ్ పూల్ అండ్ రెయిన్ డ్యాన్స్ అయితే మస్ట్ ట్రై, బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా నార్మల్ రైడ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎన్నిసార్లు అయినా కానీ మనం అయితే రైడ్ చేయొచ్చు. చాలా బాగుంటాయి. అవైతే మనకి 7:30 వరకు అవైలబుల్లో ఉంటుంది. స్కైలాబ్, బంపింగ్ కార్స్, ఫన్ బోట్, షిప్ బోట్, ఇలా పెద్దవాళ్ళకి సపరేట్ రైడ్స్, అలాగే అందులో కూడా చిన్న పిల్లలకి సపరేట్ రైడ్స్ అయితే ఉన్నాయి. అండర్ బడ్జెట్ లో ఫ్యామిలీతో డే అవుట్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఓషన్ పార్క్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని నేనైతే చెప్తాను. అంతేకాదు ఫోటోషూట్స్కి ఏదైనా ప్లేస్ సెర్చ్ చేసినా కానీ ఈ ప్లేస్ మీకు 2 in 1గా యూజ్ అవుతుంది. ఇవన్నీ కాకుండా కిడ్స్కి సపరేట్గా ప్లే జోన్ ఏరియా కూడా అవైలబుల్లో ఉంది. ఇంకా స్కై క్యాబ్ ఎక్కితే ఓవర్ వ్యూ అంతా ఒకసారి లుక్ వేయొచ్చు. మేమైతే ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేసాం. అసలు అన్లిమిటెడ్ ఫన్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.